జై గురు రమణానంద మహారాజ్. ఓం సాయిరామ్. రమణానంద మహారాజ్ బంధువులందరికీ, షిరిడి సాయినాథుల బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వేమన యోగీశ్వరులు ఒక మాట అంటారు, కారు కారు గురులు కాగునితము చెప్ప, శాస్త్రపాఠములు చదివి చెప్ప, ముక్తి దారి చూపు మూలము గురుండురా, విశ్వదాభిరామ వినురవేమ. ఏంటి దీని సారాంశం? ఒకటే, మనకి గురువులు అని లోకంలో చాలా ప్రసిద్ధంగా వినపడుతూ ఉంటాయి పదాలు రకరకాలుగా. వేదాలు చదివిన వారిని గురువులని, శాస్త్రాలు చదివిన వారిని గురువులని, ఇంకా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. బట్ వేమన చెప్పిన లోకానికి సూచించినటువంటి గురుదేవులు ఎటువంటి వారు అంటే దానికి ప్రత్యక్ష ప్రమాణము, సరి అయినటువంటి ఉదాహరణ జగద్గురు శ్రీ రమణానంద మహారాజ్ వారు. ఇది నేను ఏదో ఊరికే చెప్పడం లేదు, ఎన్నో స్వీయ అనుభవాలు ఉన్నాయి నా జీవితంలోన. చూడండి, నా జీవితాన్నే తీసుకుందాం. నేను సినిమా ఇండస్ట్రీలో ఉండేవాడిని. కొన్ని సినిమాలకు నేను చేశాను, అసిస్టెంట్గా రకరకాలుగా చేశాను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. అయితే రమణానంద మహారాజు వారు నా జీవితంలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక స్పెషల్ బుక్ నా జీవితంలోకి రావడం జరిగింది. ఏంటది అంటే ఆత్మదర్శన అనుభూతి. అది నేను స్టడీ చేశాను. వాస్తవంగా ఇంకా రకరకాలుగా చదువుతారు స్పిరిచువల్ బుక్స్ అంటే, నేను మామూలుగా స్టడీ చేశాను వాట్ ఈజ్ ఆత్మదర్శన అనుభూతి అని. నేను అసలు ఆశ్చర్యపోయాను, అసలు ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి మహాత్ములు ఉన్నారా అని. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఆత్మదర్శనం అంటే ఏంటి, సిద్ధ సాంప్రదాయం అంటే ఏంటి, సాధారణ సాంప్రదాయం అంటే ఏంటి, అసలు గురువు అని ఎవరినంటారు, ఈ లోకము ఎలాంటి గురువును ఆశ్రయించాలి, గురువును ఎందుకు ఆశ్రయించాలి, అసలు గురువుల్లో ఎన్ని రకాల గురువులు ఉంటారు, ఏ గురువు పని ఎంతవరకు, ఇటువంటి అనేక విషయాలు, లోకానికి సంబంధించినటువంటి చాలా విషయాలు ఈ గ్రంథంలో వారు పొందుపరచడం జరిగింది. లోకానికి మేలు చేసే గ్రంథాలు జగద్గురు శ్రీ 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 రమణానంద మహారాజు వారు ఎన్నో రచించారు. కానీ అందులో ఇది ఆణిముత్యం లాంటి గ్రంథం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అసలు సెల్ఫ్ రియలైజేషన్ అనేటటువంటి మాట ఈ రోజుల్లో చాలా తక్కువగా వినపడతా ఉంది. ఈ మాత్రం వినబడుతుంది, జనబాహుల్యంలోకి వెళ్ళింది. బ్రహ్మజ్ఞానం గురించి, గురువు గురించి, ఆరాధనల గురించి, ఒరిజినల్ ట్రాక్ గురించి ఇప్పుడు మానవులు మాట్లాడుకుంటున్నారు గత 15-20 సంవత్సరాలుగా. అంటే దానికి వన్ అండ్ ఓన్లీ కారణం జగద్గురు శ్రీ రమణానంద మహారాజ్. అసలు ఒరిజినల్ గురువు అంటే ఎవరు? చూడండి, వేమన యోగీశ్వరులు ఇందాక నేను చెప్పాను, వారు అంటారు, శాస్త్ర పాఠాలు చెప్పే గురువులు అనబడరు, వాళ్ళు కొంతవరకు దారి చూపిస్తారు, అంతవరకే. బట్ సిద్ధ మహాగురువులు, పరమ గురువులు, జగద్గురు శ్రీ రమణానంద మహారాజు లాగా ఆత్మ సాక్షాత్కారము పొంది ఇతరులకు ప్రసాదించే గురువులు లోకంలో చాలా అరుదుగా ఉంటారు. ఏంటి వీళ్ళు చేసే పని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సామాన్య మానవుడు ఉన్నాడు, పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఎన్నెన్నో తాపత్రయాలతో బతుకుతూ ఉంటాడు. ఉద్యోగమని, పిల్లలని, సంసారం అని రకరకాలుగా. అటువంటి వాళ్ళను తరింపజేయడానికి యోగ్యులు ఈ లోకంలో ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇదిగో జగద్గురు శ్రీ రమణానంద మహారాజు లాంటి సిద్ధ మహాగురువులు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను
హైదరాబాదులో ఫిలిం నగర్లో ఉన్న టైంలోన ఒక సంకల్పం చేశాను. అది సరే, ఆ సంకల్పం ఏంటి అనేది నేను మీకు తర్వాత చెప్తాను. ఆ సంకల్పాన్ని వైజాగ్లో ఉన్నటువంటి జగద్గురు శ్రీ రమణానంద మహారాజు వారు గ్రహించారు. నా కుటుంబ సభ్యులకు కూడా నేను చెప్పలేదండి ఆ మనసులో నేను చేసుకున్న సంకల్పం, ఈయన గనక ఒరిజినల్ మహాత్ముడైతే అని. నేను నమ్మిన కొత్తల్లో చెప్తున్న ఈ మాట. వారు గ్రహించి దానిని నెరవేర్చడం జరిగింది. మీరు ఎవరిని గుడ్డిగా నమ్మమని నేను చెప్పడం లేదండి లోకానికి. టెస్ట్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెంకటేశ్వర స్వామి భక్తులు అనుకుందాం, లేదా అమ్మవారి భక్తులు, కృష్ణ భక్తులు, లేకపోతే ఆంజనేయ స్వామి భక్తులు, లక్ష్మీదేవి భక్తులు, గణపతి భక్తులు, ఎవరైనా పర్వాలేదు. వారిని చాలా గాఢంగా సేవిస్తున్నారు అనుకుందాం. అయితే మీరు ఏం చేయాలంటే వారిని క్వశ్చన్ వేయాలి. నా జీవితాన్ని పండించుకోవడానికి నేను ఒక లివింగ్ సిద్ధ మహాపురుషుడిని ఆశ్రయించాలనుకుంటున్నాను, నాకు ఈ భూమి మీద ఎవరైనా ఉంటే చూపించండి అని క్వశ్చన్ వేయాలి వారిని సిన్సియర్గా. మీరు ఆరాధించే ఇష్టదైవాలని. అప్పుడు వారు మీకు డెఫినెట్గా చూపిస్తారు. కొద్ది రోజులకి స్వప్నంలోనో లేకపోతే వేరే వాళ్ళ ద్వారానో ఏదో ఒక రకంగా వారు చూపిస్తారు. పలానా ఏరియాలో పలానా పేరుతో ఒక లివింగ్ సిద్ధ పురుషుడు ఉన్నాడు, నీవు ఆశ్రయించు, నీ జీవితానికి సఫలత చేకూరుతుంది అని చెప్పి వాళ్ళు 100% మీకు మెసేజ్ ఇస్తారు. ఇప్పుడు నేనే ఉన్నానండి. నేను టెస్ట్ చేసిన తర్వాత కూడా నా ఇష్ట దైవము వెంకటేశ్వర స్వామి. నేను ఎన్నోసార్లు తిరుపతి వెళ్ళాను, ఒకసారి కాదు చాలాసార్లు వెళ్ళాను. వెంకటేశ్వర స్వామి వారిని ఒక క్వశ్చన్ వేశాను నేను. అయ్యా వెంకటేశ్వర, నేను నిన్ను ఆరాధిస్తున్నాను ఎప్పటి నుంచో. నేను ఈ ఆత్మదర్శన అనుభూతి గ్రంథం నేను చదివాను. మరి జగద్గురువులు వారిని నేను ఆశ్రయించవచ్చునా? వారి బుక్లో అయితే నాకు నిజాయితీ కనపడింది, ఆ గ్రంథ రచన చాలా అద్భుతంగా ఉంది, వారిని నేను నా సద్గురువుగా ఆశ్రయించవచ్చునా అని చెప్పి నేను అడిగాను. అద్భుతం అండి. నేను అడిగిన విషయము, నా ప్రార్థన, నా మనసులోని ప్రార్థన తిరుపతి వెంకటేశ్వర స్వామికి నాకు తప్ప రెండో పర్సన్కు తెలియదు. ఇది ఫస్ట్. అయితే దీనికి ఏం జరిగింది నాకు మిరాకిల్? నేను షూటింగ్లో భాగంగా ఒకరోజు నానగ్రామ్గూడలో ఉన్నాను హైదరాబాదులో. చూడండి, స్వప్నాలను కూడా నేను నమ్మనండి, ఎందుకంటే అవి ఒక్కోసారి సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తాయి కాబట్టి. ఆయన అన్నారు, ఒక పర్సన్, నేను లంచ్ టైంలో కూర్చున్నాను. వాస్తవంగా మా యూనిట్ మెంబర్స్ అందరం లంచ్ చేసి ఎక్కడో అక్కడ కూర్చున్నాం ఫ్రీగా. నేను కూర్చున్నాను, ఒక పర్సన్ వచ్చాడండి నా దగ్గరికి. అసలు మా యూనిట్ మెంబర్ కాదు. ఆ పర్సన్ నా దగ్గరికి వచ్చి, మీ పేరు నిఖిల్ కదా అన్నారు. అవునండి అన్నాను. అప్పుడు ఆయన అన్నారు, మీరు, నాకు తెలుసు, నన్ను ఒక క్వశ్చన్ వేశారు, మరి మీరు వేసిన క్వశ్చన్ కరెక్టే, మీరు జగద్గురు శ్రీ రమణానంద మహారాజును ఆశ్రయించండి అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఫస్ట్, అసలు మీరు ఎవరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని క్వశ్చన్ వేశాను. అతను ఒక నవ్వు నవ్వి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూశారు. నా బుద్ధి అసలు పనిచేయలేదు, ఇంకా బుద్ధి స్తంభించిపోయింది. నా బుద్ధి ఉందనుకోండి నేను పట్టుకునేవాడిని అతన్ని. నా బుద్ధి స్తంభించిపోయి నేను ఇంకా అసలు ఏం చేస్తున్నానో నాకే అర్థం కాలే. ఈ లోపు అతను వెళ్ళిపోయారు. చాలాసేపటికి నేను తేరుకున్నాను. అప్పటికి షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. రమణానంద మహారాజ్ వారిని పట్టుకోవడానికి నాకు జరిగిన ఒక మిరాకిల్ మీకు చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా 5-6 మిరాకిల్స్ ఉన్నాయి. అటువంటి విశిష్ట విలక్షణమైనటువంటి మహాగురుదేవులు, లోకానికి సరి అయినటువంటి దిశానిర్దేశం చేస్తున్నటువంటి గురుదేవులు జగద్గురు శ్రీ రమణానంద మహారాజ్. మరి
ఏంటి వారి యొక్క విశిష్టత వైభవం? ఇది నా ఎక్స్పీరియన్స్ ఇక్కడి వరకు. నేను విశిష్టత వైభవం చెప్తాను ఇప్పుడు మీకు. చూడండి, శాస్త్రాలు అందరూ చదువుతారు, వేదాలు కూడా చదువుతారు, ఘనాపాఠీలు అవుతారు, ఇంకా రకరకాలుగా వాళ్ళు విద్వత్తులో పండిపోతారు. మరి జగద్గురు శ్రీ రమణానంద మహారాజు సిద్ధత్వంలో ఆయన పండిపోయారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, హీఈస్ అన్ వైబ్రేషన్ మాస్టర్. నేను సివిల్ డిపార్ట్మెంట్లో ఉండేవాడిని, ఒక శిష్యుడిగా సేవలు అందిస్తూ ఉండేవాడిని మహాపీఠంలో. ఇప్పటికీ అందిస్తూ ఉన్నాను. అయితే ఆయన ఒకరోజు విజిటింగ్కి వచ్చారు. ఒక కొత్త కాంట్రాక్టర్ వచ్చారనమాట. వర్క్ల నిమిత్తమై మా అంకిత శిష్యుల వారు పిలిపించారు. అతనితో శ్రీ స్వామివారు విజిటింగ్లో కలిసి ఒక 2 నిమిషాలు టీ కాఫీ తెప్పించి మాట్లాడి, బాబు ఈ పలానా వర్క్ ఉంది, నువ్వు టేకప్ చేయి అని చెప్పి అన్నారు. అయితే అతను పర్సనల్గా ఒక 2 నిమిషాలు స్వామివారు వెళ్ళిపోయిన తర్వాత నాతో కూర్చున్నారు ఆ కాంట్రాక్టర్. నేను, సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఏంటి ఏం చేస్తారు మీరు అంటే, నేను పలానా వర్క్ చేశాను, సార్ ఏమో నన్ను రమ్మన్నారు, నేను లేట్ అయ్యాను, స్వామివారు అప్పటికే ఏదో టీ కాఫీ ఇచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు, అసలు స్వామివారితో కాసేపు మాట్లాడాలని ఉండే నాకు ఇక్కడ వర్కులు ప్రాప్తం ఉన్నాయో లేదో అన్నాడు నాతోటి బాధపడుతూ అతను. సరే, ఈ డిస్కషన్ జరిగింది. ఇది నేను, అతను తప్ప రెండో పర్సన్ లేరు అక్కడ. ఇది లంచ్ టైం, స్వామివారు అప్పటికే వెళ్ళిపోయారు వర్క్ చూసుకొని. అయితే మళ్ళీ ఆఫ్టర్ లంచ్ తర్వాత ఎప్పుడు 4 o'clock వచ్చారు స్వామివారు. 4:30 ఆ టైంలో వచ్చారు. ఈ కాంట్రాక్టర్ గారు ఫ్రెష్గా రెడీ అయ్యి నాతో పాటే ఉన్నారు, అక్కడక్కడ కూర్చొని. తర్వాత రెడీ అయిపోయి వచ్చారు. వచ్చిన తర్వాత శ్రీ స్వామివారు అతన్ని జల్లింగాల దగ్గర కలవడం జరిగింది. అతనికి వర్క్ ఇలా చూపిస్తూ, బాబు ఈ వర్క్ నీకే ప్రాప్తం ఉంది, నువ్వే చేయాలి అన్నారు. అతను ఏమన్నారు లంచ్కు ముందుకు నాతో మాట, నాకు ప్రాప్తం ఉందో లేదో అని బాధపడ్డాడు. మహర్షి వారి నోట్లోంచి వచ్చిన మాట ఏంటి చెప్పండి? ఇంక ఇటువంటివి చెప్పాలంటే చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు. ఆర్థిక సమస్యల్లోన ఒక్కొక్క భక్తుడికి ఎన్నెన్ని విధాలుగా వారు సహాయ సహకారాలు అందిస్తారో ఇంకా అది నేను మాటల్లో చెప్పలేను. ఒకరోజు నేను షూటింగ్ నిమిత్తమై హైటెక్ సిటీ నుంచి వెళ్ళొస్తూ ఉంటే రాత్రి దగ్గర 11:30, 12 అయిపోయింది. నేను ఒక వర్క్ గురించి ఆగాను. వాస్తవంగా 9 ఆ టైంలో అక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నేను ఒక వర్క్ నిమిత్తమై ఆగిన తర్వాత వర్క్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడప్పుడే అక్కడ హైటెక్ సిటీ దగ్గర డెవలప్మెంట్ జరుగుతుంది. నేనేమైనాను, వెళ్ళినట్టు తొందరగా వచ్చింటే ఆ వర్క్ గురించి ఉండి ఎందుకో కొద్దిగా లేట్ అయిపోయింది. అక్కడ ఇంకా డిస్కషన్స్ అవన్నీ రకరకాలుగా అవన్నీ లేట్ అయిపోయింది. లేట్ అయిపోయిన తర్వాత 10 నిమిషాలకి నాకు ఈ వాయిస్ వినపడింది చెవుల దగ్గర, నువ్వు ఇంకొక 1 hour ఉంటే ఇంటికి వెళ్ళలేవు, ఇక్కడ ఒక ప్రమాదం జరగబోతుంది అని. నేను నా భ్రమనేమో అని అక్కడిక్కడ చూసి ఎవడన్నా మాట్లాడుతున్నాడు, ఆయన ఎవరు లేరు. వాయిస్ కూడా రమణానంద మహారాజ్ వారిలాగే ఉంది. మేము ఆ ప్లేస్ నుంచి కదిలి జస్ట్ అట్లా ముందుకు వచ్చాము. ఆ రోడ్ పక్కన అనమాట ఆ ప్లేస్. అక్కడే యాక్సిడెంట్ అయిపోయింది. ఏం చెప్తాం ఇంకా మనం? వారు ఇప్పుడు శరీరంతో ఉన్నారు, కానీ శరీరాన్ని కూడా వారు బ్యాలెన్స్ చేస్తారు, మనసును బ్యాలెన్స్ చేస్తారు, బుద్ధిని బ్యాలెన్స్ చేస్తారు, సాక్షిగా ఉంటారు. వారు కార్యాన్ని, వారికి పరమాత్మ ఇచ్చిన కార్యాన్ని కూడా వారు బ్యాలెన్స్ చేస్తారు. అది వారి యొక్క వైభవం. దీన్నే సాక్షితత్వము అంటారు. ఆత్మలో ఉంటారు అన్నమాట. ఇప్పుడు మనము అన్నం తిని పడుకుంటాం నైట్ అయితే, అందరూ అంతే, అందరూ చేసేది అంతే. మనసు స్థాయిలో ఉన్న ప్రతి జీవుడు చేసే పని ఇదే. మరి వారు అన్నం తిని పడుకున్నటువంటి వారి మనసును సాక్షిగా చూస్తూ వారు ఆత్మగా ఉంటారు. ఇది మహాత్ముల యొక్క మహావైభవం.
ఇంకా రాత్రిపూట ఎక్కడెక్కడ సంచరిస్తారో, ఏ ఏ శిష్యుడికి ఎక్కడెక్కడ వెళ్తారో, ఎన్ని రకాలుగా వారు హెల్ప్ చేసి వస్తారో అది ఆ భగవంతుడికి ఆయనకే తెలుస్తుంది తప్ప అది రెండో పర్సన్కు తెలిసేది కాదు. ఒకసారి నేను శక్తిపాతం తీసుకున్నాను వారి దగ్గర. ఏంటి నా అనుభవం అంటే, కళ్ళు ఆటోమేటిక్గా మూతలు పడ్డాయి. నేను బలవంతంగా కళ్ళు మూయండి మూయండి అని చెప్తున్నారు ఆయన. నాకు కళ్ళు మూయడానికి ఎందుకో మనసు ఒప్పుకోవట్లే. అప్పటికే ఓంకారం చెప్పేశారు. ఆటోమేటిక్గా నా కళ్ళు మూతలు పడి ఈ భ్రూ మధ్య స్థానంలో ఒక స్పార్క్ లాగా వచ్చింది. తర్వాత నేను శక్తిపాతం అయిపోయింది. ఈ మాడు భాగం ఇదంతా చల్లగా పడింది. ఇంత పెద్ద ఐస్ గడ్డ పెట్టినట్టు చల్లబడిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి ఆ రోజు రెస్ట్ తీసుకున్నాను. నైట్ పూట ఎవరెవరు బాబా వారు వచ్చి ఆశీర్వదిస్తున్నారు. ఇంకా ఎవరో 2-3 కనపడ్డారు. వాళ్ళు దేవతలు ఎవరో నాకు కూడా తెలియదు. అది వారి యొక్క శక్తిపాత వైభవం. మరి మహాపీఠ నిర్వహణ చిన్న విషయం కాదు. ఎంతోమంది శిష్యులను వారు నడిపిస్తూ ఉంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరు శివలింగ ప్రతిష్టకు వచ్చారు. నేను శివలింగ ప్రతిష్ట టీంలో ఉంటాను. ఆ భక్తుడు లేట్ వచ్చారు ఆ రోజు. వాస్తవంగా ఒక 10 నిమిషాలు ప్రతిష్ట ఉందనగా వచ్చారు. నాతో కాసేపు మాట్లాడారు. ఏమండి లేట్ అయిందండి, ఈరోజు అంతా హడావిడి ఉంది. ఇంట్లోనేమో మా అమ్మగారికి అస్సలు హెల్త్ బాగాలేదు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నేనేమో ప్రతిష్ట కాబట్టి రావాలి తప్పదు కంపల్సరీగా నేను అని చెప్పి నాకు చెప్తున్నారు ఆయన. నేనన్నాను, ఎందుకే టెన్షన్ పడతావు? స్వామివారి వైభవం నీకు తెలియదా? నువ్వు స్వామివారి వైభవం తెలిసిన తర్వాత కూడా టెన్షన్ పడుతున్నావు అంటే ఇంక నేను ఏమనాలి అని అన్నాను నేను ఆయన టెన్షన్లో. అప్పుడు ఆయన ఉండి, కరెక్టే తెలుసు, కానీ అమ్మగారిని ఎవరు చూస్తారు? స్వామివారే చూస్తారు. నువ్వు ప్రశాంతంగా ప్రతిష్టలో నువ్వు అన్నాను. ఆయన ప్రతిష్ట అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి పక్క ఆయన ఫోన్ చేశారు. వాళ్ళ ఇల్లు పక్క ఆయన ఫోన్ చేసి మాట్లాడుతుంటే, ఏంటి నేను టీ బ్రేక్లో ఉన్నాను. ఏమండి మీ అమ్మగారి దగ్గరికి ఒక ఆయన పంచ కట్టుకొని వచ్చారండి. మనిషి మంచి బలిష్టంగా ఉన్నారు, లావుగున్నారు అని చెప్పి అన్నారు. ఆయన ఎవరో కూడా తెలియదు, చాలాసేపు ఉన్నారు, ఇప్పుడే వెళ్ళారు. నేను వెళ్తున్నాను, కాకపోతే నేను మీ అమ్మతోటే ఉంటాను, నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళారండి అన్నారు అని చెప్తున్నారు ఆయన. ఎవరైనా ఎవరో కాదు, జగద్గురు శ్రీ రమణానంద మహారాజ్. ఏకకాలంలో ఎన్నో శరీరాలు ధరించగల సిద్ధి మహాసిద్ధేశ్వరులైన జగద్గురు శ్రీ రమణానంద మహారాజు వారికి కూడా ఉంది. ఇది సత్యం. ఇంక ఇటువంటి ఎన్నెన్నో ఉన్నాయి. సాక్షిగా ఉండడము అనేది చిన్న విషయం కాదండి. అది ఆత్మసాక్షాత్కారం పొంది దాంట్లో రమించగల మహాసిద్ధేశ్వరులకే అది సాధ్యపడుతుంది. ఏకకాలంలో 4 అవస్థల్లో ఉంటారండి వారు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురీయ అవస్థ. మరి మనం ఒక అవస్థలో ఉంటాం అంతే, జాగ్రత్త అవస్థలో. నిద్రపోతే ఆ సుషుప్తిలో ఉంటాం. మళ్ళీ ఈ జాగ్రత్తలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, అగమ్య గోచరం. మరి మహాసిద్ధేశ్వరులైన జగద్గురు శ్రీ రమణానంద మహారాజ్ 4 అవస్థల్లో ఉంటారు వారు. చిన్న విషయం కాదు ఇది. ఇది అనుభవించిన వాళ్ళకు అర్థమవుతుంది, అందరికి అర్థమయ్యే విషయం కూడా కాదు. నేను అంటున్నాను, జగద్గురు శ్రీ రమణానంద మహారాజు వారిని స్వీకరించిన వారు గురువుగా, వారందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నాను. వారిని ఒకసారి నేను అష్టోత్తరం పూర్ణాహుతిలో దర్శించినప్పుడు ఇట్లా వారు నాకు ఒక 10 feet 15 feet దూరంలో డయాస్ పైన స్పీచ్ చెప్తున్నారు. బాడీ మొత్తము వారిలాగా ఉంది,
ముఖం మట్టుకు శంకర భగవానుడు లాగా ఉంది. ఇది స్వప్నం కాదండి, ఇది స్వప్నము కాదు. జాగ్రత్త అవస్థలో లైవ్గా జరుగుతుంది ఇది. నేను స్పీచ్లో కూర్చున్నాను. ఇటు రమణానంద మహారాజుగా దర్శనమిస్తున్నారు, అటు శంకర భగవాన్గా దర్శనమిస్తున్నారు. ఆ ఫేస్ వరకే. ఇంకా యూనిక్గా కూడా వారు చేసిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఇవి నాకు పర్సనల్గా ఆయన కలిగించిన అనుభవాలు. యూనిక్గా చాలా చేశారు ఆయన. 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయి. ఇప్పుడు మహాపీఠం నిర్వహణ జరుగుతూ ఉంటుంది కదా, నేను చూస్తూ ఉంటాను. ఎన్నెన్నో ఆర్థిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. డబ్బు పరంగా కావచ్చు, అక్కడ సేవల పరంగా కావచ్చు. అది ఎట్లా సమస్య క్లియర్ అవుతుందో, స్వామివారు అక్కడికి ఏ విధంగా వస్తారో కూడా అర్థం కాదు. మనం అనుకుంటాం స్వామివారు గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయారు, ఇంట్లో ఉన్నారు అని మనం అనుకుంటాం. వారు ఎక్కడ వెళ్ళిపోయారు, వారు అక్కడే ఉంటారు. నేను బంగారు లింగం దగ్గర పడుకోమని చెప్పారు అప్పట్లో మమ్మల్ని. నేను, శివయ్య అని మరొక భక్తుడు, అనిల్ అనే మరొక భక్తుడు, ముగ్గురం అక్కడ పడుకునే వాళ్ళం. బంగారు లింగం బయట వరండా లాగా అక్కడ ఉంటుంది ప్లేస్, అక్కడ పడుకునే వాళ్ళం. అయితే ఒకరోజు చాలా లేట్ అయింది సేవలో, రాత్రి 12 గంటలు కావస్తుంది. ఓటీ నడిచింది, సరే అయిపోయింది, అంతా అయిపోయింది. నేను ఇంకా వచ్చి రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ 4 గంటలకి లెగాలి, నేను చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది నాకు. అభిషేకం కంప్లీట్ చేసుకొని మళ్ళీ 6 గంటలకే ఓటీలో వాళ్ళు శ్రామికులు వస్తారు, లేబర్ వాళ్ళు వస్తారు కాబట్టి నేను వెళ్ళాలి, సూపర్వైజర్గా ఉన్నాను. మరి 12 నాకు ఆ 4 గంటల నిద్రలో నేను లేస్తానో లేదో నాకే తెలియదు. సెల్ ఫోన్లో అలారం పెట్టుకొని నేను పడుకున్నాను. అలారం మోగడానికి ఒక 5 నిమిషాల ముందు వచ్చి నా చెవు దగ్గర మాట్లాడి లేపారు స్వామివారు. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి విషయాలు, 1 కాదు 2 కాదు. నేను చూసిన మిరాకిల్స్ ఎన్నెన్నో, 1 కాదు 2 కాదు. మరి జగద్గురు శ్రీ రమణానంద మహారాజు వారి శక్తిపాత వైభవం అనేది చిన్నది కాదు. ఇప్పుడు కొంతమంది పండితులు, పీఠాధిపతులు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏమని, రాముడి మీద ఏదో స్వామివారు మాట్లాడారని, ఆంజనేయ స్వామి మీద ఏదో మాట్లాడారని రకరకాలుగా అంటున్నారు. మరి అది చాలా తప్పుడు మాట. శ్రీరామ సీతారాముల ప్రతిష్టలు వారు పీఠంలో చేశారు. మహాపీఠానికి రండి, మీరు వస్తే మీకు అర్థమవుతుంది ఆ విషయం. శ్రీరాముడి మీద ఒక సంకీర్తన కూడా వారు గానం చేయడం జరిగింది. హనుమంతుల వారి 3 ప్రతిష్టలు చేయడం జరిగింది రమణేశ్వరంలో. వారు హనుమంతుడికి, శ్రీరాముడికి ఎంతటి అపార భక్తులో వారి గ్రంథాల్లో, వారి తత్వ ప్రవచనాల్లో ఎన్నో చోట్ల ప్రస్తావించడం జరిగింది. వారు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కోతి జన్మ వేరు, వానర జన్మ వేరు అని ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నారు వారు. వానర జన్మ అనేది వేరే, అది ఆంజనేయ స్వామి అందులో వచ్చారు, కోతులు వేరు అని చెప్పి ఆ ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది, ఒక డిస్కషన్ అనేది వారు ఒక స్పీచ్లో చేస్తూ ఉంటే ఆ ముక్క కట్ చేసి పెట్టుకొని రాముడిని మాట్లాడారు, ఆంజనేయుని మాట్లాడారని చెప్పి అవహేళన చేసి మాట్లాడుతూ ఉంటే ఎవరికి నష్టం? అది వారిని అవహేళన చేయాలని చూస్తే సాక్షాత్తు పరమశివుడిని అవహేళన చేసినట్లే. ఇది బాగా తెలుసుకోవాలి అందరూ, లోకం అంతా కూడా. మీకు అంతగానో వారి మీద డౌట్ ఉంటే పరమాత్మతో డిస్కషన్ చేయండి. వాట్ ఈజ్ రమణానంద మహర్షి, హూ ఈజ్ రమణానంద మహర్షి అని చెప్పి మీ ఇష్టదైవాలను అడగండి. కృష్ణుడిని అడగండి, రాముడిని అడగండి, జగదంబని అడగండి, హనుమంతుల వారిని అడగండి, లక్ష్మీదేవిని అడగండి, గణపతిని అడగండి, మీ పూజా మందిరాల్లో ప్రార్థించండి రమణానంద మహారాజు వారు అంటే ఏంటి అని చెప్పి. వారు మీకు సమాధానం ఇస్తారు. ఇది సత్యం చెప్తున్నాను నేను. దేహంతో ఉంటారు వారు, దేహానికి అతీతంగా ఉంటారు. వారు నడుస్తూ ఉంటే వారిని ఫాలో కాలేం మనం. ఎంత స్పీడ్ ఉంటుందంటే
అదేదో సిద్ధి అంట, మరి ఆ సిద్ధి అనిల సిద్ధో ఏదో సిద్ధి అంటారంట, దాన్ని ఏం సిద్ధో ఏంటో మరి. చెప్తున్నాను కదా, వారు అతీతమైనటువంటి స్థాయిలో ఉండి కర్మలు చేస్తూ ఉంటారు, సాక్షిగా ఉండి కర్మలు చేస్తూ ఉంటారు, తురియావస్థలో ఉండి కర్మలు చేస్తూ ఉంటారు. మనం పనులు చేయడం వేరు, ఆయన పనులు చేయడం వేరు. లోకంలో ఉన్నటువంటి సర్వ జీవులకు కూడా సాక్షియే రమణానంద మహారాజ్. 84 లక్షల జీవరాశి అనేది ఒకటి ఉంది మన సృష్టిలో. ఆ 84 లక్షల జీవులకు కూడా సాక్షి స్వరూపులు జగద్గురు శ్రీ రమణానంద మహారాజ్. ఇది వారి యొక్క వైభవం. వేదాన్ని వారు పరిష్కృతం చేశారు, దీర్ఘస్వరిత నిర్మాణం కూడా చేశారు. తెలుగులో ఉన్నటువంటి అచ్చు దోషాలను వారు తొలగించడం జరిగింది. ఇదే విషయాన్ని అరవింద స్వామి, సిద్ధ మహాగురు అయినటువంటి అరవింద స్వామి ఏనాడో చెప్పారు వారి గ్రంథంలో, వేదంలో తప్పులున్నాయి అని చెప్పి. దాన్నే వారు గ్రహించారు, సరిచేశారు. తెలుగు లిపిలో ఎక్కడెక్కడ అచ్చుదోషాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ స్వరితము దీర్ఘస్వరిత నిర్మాణం చేయాలి అని వారు గ్రహించి వారు చేశారు, ఒక తపస్సులాగా. అది కూడా జీర్ణం కావట్లే లోకానికి. ఇంకా తాంత్రిక పద్ధతులు ఎన్నెన్నో ఉన్నాయి, హోమాలు, యజ్ఞాలు, యాగాదులు, భైరవ సాధనలు, భైరవి సాధనలు, శ్రీచక్రేశ్వరి సాధనలు, హోమాల్లో ఎన్నెన్నో డిఫరెంట్ హోమాలు. అవన్నీ కూడా అటు సైడు, ఉత్తరాది సైడు, కొన్ని ఆచారాలు కామాఖ్య సైడు, అటు సైడు ఉంటాయి అవన్నీ. ఇప్పుడు అఘోరాలు ఉన్నారు, అఘోర సాధన అంటే ఏంటి, భైరవ సాధన అంటే ఏంటి, తాంత్రిక సాధన అంటే ఏంటి, తాంత్రికంలో ఉన్నారు హోమాలు ఎట్లా చేస్తారు, ఇవన్నీ ఎన్నెన్నో ఉంటాయి. వైదికంలో ఉన్నటువంటి వాళ్ళు, దక్షిణాచారం వాళ్ళు ఆ హోమాలను చూసి, ఆ మంత్రాలను చూసి వ్యాఖ్యానం చేయడం ఏంటండి? మీకు తెలిసింది ఒక దక్షిణాచారమే. రమణానంద మహారాజు వారు ఎన్నో విద్యలను వారు గ్రహించారు, ఎన్నో తాంత్రిక రహస్యాలను వారు గ్రహించారు. మీకు జీర్ణశక్తి లేక, ఆ విధానాలు తెలియక మీరు మాట్లాడుతున్నారు, జ్ఞానం లేక. అందుకని జగద్గురు శ్రీ రమణానంద మహారాజు వారిని ఈ లోకము కీర్తించాలి. వీలైతే మీరు కీర్తించి అర్థం చేసుకునే విధానంలో మీరు లేకపోతే మౌనంగా ఉండండి. ఒకనాడు మీకే పరమాత్మ చూపిస్తాడు వాట్ ఈజ్ జగద్గురు రమణానంద మహారాజ్ అని. కాబట్టి జగద్గురు శ్రీ రమణానంద మహారాజ్ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, వారి విశిష్టత వైభవం కొంతైనా చెప్పే భాగ్యం వారు నాకు ఇచ్చినందుకు వారికి శతసహస్ర కోటి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, జై గురు రమణానంద మహారాజ్.